ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరచడం పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమము ఆరోగ్యం అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024వ సంవత్సరం 11వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుని వాక్యము మరి వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, వారి మొర ఆలకించి. ఎవరైతే మరి ఇబ్బందులు కలిగి ఉన్నారో, మరి ఎవరైతే ఒకవేళ సమస్యలు కలిగి ఉన్నారో, ఎవరైతే బలహీనత కలిగి ఉంటున్నారో, మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో, మరి వారిని ఆయన రక్షించటానికి, ఆదుకోవటానికి, ఆదరించటానికి వారి మొర వారిని ఆలకించాడని రాయబడి ఉంది. వారి పెట్టే మొర ప్రార్థన ఆలకించి వారిని రక్షించాడు అని రాయబడింది. రక్షించడం అనేది 2 విధాలుగా ఉంటుంది. భౌతికమైనటువంటి రక్షణ ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి మరి రక్షణ అనేది ఉంది. కాబట్టి మనం భౌతికంగా మనం చూసినప్పుడు మరి వారిని రక్షించాలని అక్కడ వారు మొరపెట్టుకుంటున్నట్టున్నారు. వారికి ఉన్న కలిగినటువంటి బాధల్లోని, ఇబ్బందులు, శోధనలో, సమస్యలో వారు మొరపెడుతున్నట్టున్నారు. మరి ఆ మొరని ప్రభు ఆలకిస్తాడంట. ఈరోజు నువ్వు మరి ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో ఆయన ఆలకిస్తాడు, ఆలకించి నేను రక్షిస్తాడు. కాబట్టి ఎటువంటి దిగులు చెందకున్నట్లు, భయపడుకున్నట్లు, మరి దేవుని సన్నిధిలో నీ మొర ఆయన అన్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, బలహీనతను తొలగిస్తాడు, మరి ఆపదలు నిన్ను ఆదుకుని మరి మంచి సహాయకుడై నీ స్థలంలో గొప్ప ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. ప్రభు నీ దీవులను ఆశీర్వాదాలతో నింపండి. దేవతని ప్రతి ఒక్కరు మొర మీరు ఆలకిస్తారు అయ్యా. నీ బిడ్డలు కన్నీరు కాస్తున్నప్పుడైనా మాట్లాడుతున్న నీతో వాళ్ళకున్న బాధలు అడుగుతున్నప్పటికైనా సరే వాళ్ళ సమస్యలు తీర్చేవాడు నీవే. కాబట్టి నాయన ప్రభు వారి జీవితాలు గొప్ప సంతోషం, ఆనందం మీరు అనుగ్రహించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభు. దేవతండ్రి ప్రభు యేసే ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవానికి వందలు తండ్రి ప్రభు. స్కూల్కి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. రాకపోకలు మీరు తోడు సహాయం చెందండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి ఆయన. ఇగో పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. మా దేశ పాడి పండినంతను కూడా మీరు ఆశ్రయించండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్నారు తండ్రి, మంచి వాతావరణం మీద దయచేయండి తండ్రి వేస్తే. దేవతండ్రి నేను ఇదిగో నేను ప్రభా చేపల చెరువులు, రేలు చెరువులు, అపరాల పంటలు, కూరగాయల పంటలు అన్నింటిని కూడా మీరు ఆశ్రయించండి ప్రభా. మరి చక్కగా ప్రభా మరి నాయన ఇప్పుడు చేసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తామనికి వందలు తండ్రి. మరి నాయన హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించని ఆశ్రయించండి ప్రభు. జైన ప్రభా మరి నాయన కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నింటి కూడా ప్రభా తండ్రి ప్రభా మరి విడుదల చేయండి. దేవ ఇదిగో తండ్రి గృహాలు లేని వారు గృహాలు దయచేయండి, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. దేవతని వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని గర్భాన్ని దయచేయండి, గర్భించే సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి పౌనికి వందలు తండ్రి ప్రభా. ప్రతి సేవకులందరూ వారి కుటుంబాన్ని, బిడ్డలను, పరిచర్యను మీరు ఆశ్రయించి నేను ప్రభా చేస్తే నీకు వందలు. అన్ని చోట్ల కూడా ప్రభా సమాధానం, నెమ్మదిని మీరు దయచేసి నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.